పాస్టర్ జోసెఫ్ అని ఒక ఆయన ఉండేవాడు. చాలా సన్నగా పొడవుగా ఉండేవాడు. నేను ఆయనకు ట్రాన్స్లేటర్గా వెళ్ళేవాడు. ఆయన మాట్లాడుతూ చాలా చక్కటి సత్యాలు చెప్పేవాడు. ఒక రోజున యూత్ రిట్రీట్ చేరి ఆ యూత్ రిట్రీట్లో చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడుకున్నారు. నేను నమ్ముతున్నా దరిదాపు 200 మందికి పైన ఉన్నారు అక్కడంతా. జోసెఫ్ గారు మాట్లాడుతూ వాక్యాన్ని చెప్తూ ఉంటే మీరు నమ్మండి, చిన్నపిల్లల నుండి యవనస్తులు కూడా భయంకరంగా ఏడ్చారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అది నేను చెప్తూ ఉన్నా. మనుషులకు దుఃఖాన్ని కలిగించే మాటలేవి మాట్లాడలే. ఏమో ఆయన చెప్పే ప్రతి మాట వ్యక్తులలో పనిచేస్తూ వచ్చారు. అందరూ ఏడుస్తున్నారు. ఆ కూడిక మూసిపోయారు. నేను గదిలోకి వెళ్ళి ఆయనతో అన్నా, పాస్టర్ గారు మీరేదో చిన్న ఉపమానాలు చెప్పారు, మరి అంత ఏడుస్తున్నారు ఎందుకు అంటే, నాకంత అనుభవం లేదు. ఆయన చెప్పిన మాట, రాజశేఖర్ నేను అక్కడ నిలబడ్డా, నువ్వు అక్కడ నిలబడ్డా, నేనేదో చెప్తున్నా, నీవు నాకు తర్జుమా చేస్తున్నావు. పనిచేసింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. పనిచేసింది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు నన్ను చూసుకుంటున్నా, నా మాటలు వింటున్నా, పనిచేసింది పరిశుద్ధాత్మ దేవుడని. నాకు కూడా ఆ మాట విని ఆ గదిలో చాలా ఏడుపు వచ్చారు. నేను ఎరగకపోయాను. నా ముందే పిల్లల మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడే. ఆత్మ దేవుని యొక్క స్పర్శ, ఆత్మ దేవుని యొక్క అనుభూతి నాలో కలగలేదే అని చాలా ఏడ్చుకున్నాను. ఆయన గట్టిగా తన గుండెలకు హత్తుకొని, నో ప్రాబ్లం, రాబోయే రోజుల్లో దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఇదే హృదయాన్ని కలిగి ఉండు అని చెప్పాడు. విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండు, దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పాడు. అది వాస్తవమే. ఆ మాటలు నాకు చెప్పి దరిదాపు 30 సంవత్సరాల పైబడ్డది. దేవుని బిడ్డలు దేవుని వాక్యం సెలవిస్తారు. నీవు నమ్ముకున్న యేసయ్య ఆయన రక్షకుడే కాదు, విమోచకుడే కాదు, ప్రేమించేవాడే కాదు, క్షమించేవాడే కాదు, కొట్టువాడు కూడా. ఎవరిని అంటే నిన్ను బాధ పెట్టే ప్రతి దానిని కొట్టేవాడు ఆయన. ఈ రోజున ఆయన నిన్ను బాధ పెట్టే దానిని కొట్టడానికి ఆయన పాదాల చెంత కన్నీరు కార్చే బిడ్డగా ఉండాలి.